ఒక చల్లని ప్రాతకాలంలో కొండల మధ్య ఉన్న చిన్న గ్రామంలో ఒక యువకుడు రవి నిత్యం కొత్త అన్వేషణలకు ఉండేవారు. ఒకరోజు అతను తన స్నేహితురాలు మానసతో కలిసి కొత్త దారి వెతుక్కోవడానికి బయలుదేరాడు. మానస, ఈ రోజు మనం కొత్త మార్గంలో ప్రయాణిద్దాం. ఏదో కొత్త మరియు ఆసక్తికరమైన దాన్ని కనుగొంటాము. ఖచ్చితంగా రవి, నన్ను ఇంకా ఎక్కడికి తీసుకెళ్తావో చూద్దాం. వారు ప్రయాణంలో ముందుకు వెళ్ళినప్పుడు ఒక పాత చెట్లు కప్పిన మార్గాన్ని కనుగొన్నారు. ఈ మార్గం ఒక పూర్వకాలపు ప్రదేశానికి వెళ్లేవిగా కనిపించింది. వారు సాహసోపేతంగా ఈ మార్గాన్ని అనుసరించారు. ఇది ఎంత అందమైన మార్గం! ఇది మాకు ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసుకోవాలని ఉంది. ఇది చాలా విచిత్రమైనదిగా ఉంది రవి, చూడటానికి ఆసక్తికరంగా ఉంది. మార్గం ముగిసినప్పుడు వారు ఒక పాత మరియు అద్భుతమైన మందిరానికి చేరుకున్నారు. ఈ మందిరం చాలా పురాతనంగా కనిపించింది, కానీ ఇంకా ఆకర్షణీయంగా ఉంది. మందిరం లోపల ప్రవేశించినప్పుడు వారు వింటారు ఒక శబ్దం. మానస, ఇది ఎవరి శబ్దం కావచ్చు? ఇది ఏమిటో చూడాలి. ఇది చాలా విచిత్రంగా ఉంది రవి, మనం జాగ్రత్తగా ఉండాలి. మందిరం లోపల వారు ఒక పురాతన పుస్తకాన్ని కనుగొన్నారు. ఈ పుస్తకం ఒక పురాతన జ్ఞానాన్ని కలిగి ఉంది. రవి మరియు మానస పుస్తకాన్ని జాగ్రత్తగా చదువుతూ అందులోని రహస్యాలను తెలిసి ఆశ్చర్యపోయారు. మానస, ఈ పుస్తకంలో మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ఇది ఒక అపూర్వమైన ఆవిష్కరణ. ఖచ్చితంగా రవి, ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచుకుందాం. రవి మరియు మానస ఆ పుస్తకాన్ని తీసుకొని తమ గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామస్తులకు ఆ పుస్తకంలోని జ్ఞానాన్ని పంచుతూ వారు అందరికీ అనేక కొత్త విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచారు. గ్రామం ఆ జ్ఞానంతో వికసించింది మరియు ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించారు. ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానం మన గ్రామానికి ఎంతో మేలు చేసింది. మనం దీన్ని అన్ని తరాలకు ఉంచుకుందాం. నిజమే రవి, ఈ పుస్తకం మనకు ఒక అద్భుతమైన వరంగా మారింది. ఈ కథ కూడా మీ వీడియో కోసం సరైనదిగా మరియు ఆసక్తికరంగా ఉందని ఆశిస్తున్నాను. మరింత సృజనాత్మకంగా స్వాగతం.